నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమురళి. నేను మీ అనుష. యూట్యూబ్ ప్రేక్షకులకి విజ్ఞప్తి, ఈ రోజు అయితే మన వ్లాగ్ ఏంటో థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు కొంచెం అర్థమై ఉంటుంది. మిగిలిందంతా నేనైతే చెప్పేస్తాను. సో ఇప్పుడు ఒక వైట్ బోర్డు మీద బొమ్మ గీయు బహుమతి పట్టు అన్నమాట. ఇందులో అయితే 3 రౌండ్స్ ఉండబోతున్నాయి. ఒక్కొక్క రౌండ్ లో కూడా ఒక రౌండ్ మూవీ నేమ్ కి సంబంధించి ఉంటుంది, ఒక రౌండ్ సాంగ్స్ కి, ఒక రౌండ్ ఏమో డైలాగ్స్ కి సంబంధించి ఉంటుంది. 2 పేర్స్ అయితే కనుక ఆడతారనమాట. ఒకళ్ళైతే మేము ఇచ్చిన చిట్ లో ఉన్న మూవీ నేమ్ గానీ, డైలాగ్ గానీ, సాంగ్ గానీ డ్రా చేసి ఎదుటి వాళ్ళు గెస్ట్ చేసేలా చేయాలన్నమాట. ఆపోజిట్ వాళ్ళు గెస్ట్ చేస్తారనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇలా ఏ పేరు అయితే బాగా ఆడతారో, ఎంత ఫాస్ట్ గా ఆడతారో వాళ్ళకైతే కనుక బెస్ట్ బహుమతి ఉంటుంది అనమాట. సో బొమ్మ ఎవరు బాగా గీస్తారో, బహుమతి ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే ఈ వ్లాగ్ అయితే వెంటనే షురూ చేసేసేయాలి. దానికన్నా ముందు మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి ఫన్నీ విచిత్రాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేసేయండి. లేట్స్ లేకుండా వ్లాగ్ ని వెంటనే షురూ చేసేద్దాం. సో గైస్, వి ఆర్ రెడీ ఫర్ ద వ్లాగ్. ఫస్ట్ రౌండ్ ఏంటంటే మూవీ రౌండ్. ఏ పేరుతో స్టార్ట్ అవుతుందో తెలుసా? ది గ్రేట్ మనుబాబు, ది గ్రేటెస్ట్ హాసిని. అంటే అది వీళ్ళిద్దరితో అయితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నాం. లెట్స్ గో. బోర్డు నీట్గా కొత్త రోడ్డు పోనీ. వావ్ వావ్, టౌన్ కొత్త రోడ్డా? సినిమా రైతులే గీరా బాబు, ముక్కలు పెట్టుకుందాం తర్వాత. మమ్మీ అమ్మే 6,000 గీస్తుంది. ఇదేనా సినిమా? బాగా గీసింది. ఇదేంటి చెయ్యా? చెప్పే ఏంటిది? నీకు తెలియదు, నాకు చెయ్యా. రోడ్డు మనిషా నడుస్తున్నాడు. అదే దాన్ని ఇంకొక పదంలో చెయ్యి మనిషి నడుస్తున్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? పాత కొత్త మిడిలా చెప్పేటది. నువ్వు చెప్పు. మరి అక్కడ ఏంటి? అది ఏముంది అక్కడ? చెయ్యింది. ఏం చూపిస్తుంది చెయ్యి నీకు? ఏమో ఎడ్చి పెడుతుంది, అది అంతే. ఇది లేదు, అందులో ఇదే ఉంది. ఎందుకు గీసావు? నీకు అర్థం అవ్వాలని. అమ్మాయి కొడుకు కూతురు. ఇది లేదు, ఇదే ఉంది. మనిషి ఇదేంటి? చెయ్యది. ఓకే. హ్యాండ్. అదేంటి ఇలాగంటే ఏంటి? అదేంటి ఇలాగ దేనికి యూస్ చేస్తాం? ఏం చెప్పేవరా? చెప్పు. ఇది నేను చెప్పను. ఎక్కడున్నా? ఫస్ట్ ఏది చెప్ప? ఎక్కడ? ఇది ఎక్కడ రోడ్డా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎక్కడికి పోతావు చిన్నవాడా? రైటేనా? సో గాయ్స్, ఇప్పుడు నేను చేస్తున్నాను. ఎలాగుందో కొంచెం కామెంట్ చేయండి. కాదు అయిపోయిందా? అయిపోయింది. ఉప్పునా? అంత ఛాన్స్ లేవు. లేటెస్ట్ మూవీ ఇది. సముద్రం. అబ్బాయి అమ్మాయి కాదు, ఇద్దరు అబ్బాయిలే. చేపలు పడ్డానికి వెళ్తున్నారు. దేవరా కొత్తదే. అది రాయకూడదు అన్నారు. సరే మీకైతే బొమ్మ అయితే అయ్యలేవు. అరే ఒక 10 నెంబర్స్ కౌంట్ చేయండి గైస్. అరే వాళ్ళు చేపలు పడతారు. పాపం వాడు బొమ్మ సరిగ్గా వేయలేదేమో అనిపిస్తుంది, లేకపోతే హాసిని వెరీ క్లవర్. నేను ఇంటి కూడా ఇచ్చాను గైస్, లేటెస్ట్ మూవీ అని చెప్పాను. దేవరా అని చెప్తుంది గైస్. ఓకే, ద నెక్స్ట్ పేరు ఎవరంటే మీ అండ్ మై సిస్టర్. బాబ్ మంచి బాబ్.
ఏం తెస్తుందో గైస్. నేను చెప్పడం సంగతి పక్కన పెడితే గైస్ నాకైతే గీయడం అస్సలు రాదు. నేను చాలా దారుణం డ్రాయింగ్ లో, మ్యాథ్స్ లో. బెడ్, పాము, చంద్రముఖి. అమ్మో అందుకే నేనని చెప్పాడంట చిన్నబాబు. సూపర్ సూపర్ బాగా గేసింది ఆయన డోర్కి పావేసి. సూపర్. నేనైతే అసలు ఏం గేస్తానో ఏదో కూడా నాకే తెలీదు. నాకు రాదు, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. పెద్దంటారా పెద్దంటారా చేస్తోటి ఏ చేస్తున్నారా 2000 కలిసి? దేవుడే నన్ను క్షమించు. తూర్పు పడమర కాదు కాదు, ఈస్ట్ వెస్ట్ సౌత్. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? అవన్నీ ఏంటవి? యారో చూపిస్తే ఏంటమ్మా? దారులు. ఆగు, అంటే ఇవన్నీ వేస్. వేస్. సో వేస్ మధ్యలో ఉన్నది? వేస్ మధ్యలో ఉండదు ఏది? 4 రోడ్ల మధ్యలో ఉండేది ఏంటి? సెంటర్. దాన్ని ఏమంటారు? దానికి ఇంకో పాయింట్. బౌండరీ. బౌండరీ. బౌండరీయా? 4 దారుల మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? గంట స్తంభం. గంట స్తంభం. జాతి రత్నాలు రా మీ భీములక మామూలు ఏరియాలో ఆలోచించు. సెంటర్ కి ఇంకొక పేరు. సెంటర్ ఇంకో పేరు. వాళ్ళెంత చూస్తున్నావు, నన్ను చూడు. సెంటర్ ఇంకొక పేరు బాను. మాది ఏంటది? బాణమే. బాణం. ఎవరు ఇసులుతారు? రాముడు. రామబాణం. రామబాణం. కృష్ణార్జున యుద్ధమా? కృష్ణతో మరం కూడా కాదు. ఇది ఇంకా ఇంకా అంటే సెంటర్. సెంటర్ కి ఇంకొక పేరు. తెలుగులోనా ఇంగ్లీష్ లోనా? ఇంగ్లీష్ లోనే అంటారు, తెలుగులోనే అంటారు. దాంతో ఒక పాట కూడా ఉంది. ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్. అది రామచంద్ర. రామచంద్ర నాకు గన్నెత్తారా? ఇప్పుడు ఎవరుంటారు? గుండెలు ఎవరుంటారు? ఎవరు చూపిస్తారు? అది గుండెలు ఎవరు చూపిస్తారు? గుండె డాక్టర్ చూపిస్తారు. హనుమంతుడు. రాముడు బాణం కూడా వేసారు. నేను వేసింది అయితే చాలా నా కళాఖండాన్ని చూస్తారు కదా ఎంత ఎక్కువగా ఉందో. ఏటివి? రెండు కలిపి చెప్పు. నీకు ఏదైనా సినిమా పేరు గుర్తవుతుందని చెప్పు. ఉండరా, కన్ను నేటంటారే. రెండు కళ్ళు కలిపేటంటారు. నేను అన్నిది 2 కళ్ళు 1 కళ్ళు కాదు, 2 కళ్ళు కలిపి ఏటంటారు అంటున్నాను. 2 కళ్ళు అనరు. ఒకదాన్ని ఏంటంటారు? ఒక్క కన్ను. లాస్ట్ లో 2 కదా? కన్నులు. చెప్పు. కన్నులు. కన్నులు. నెక్స్ట్ ఇంకొక ముక్క ఒక ముక్కే ఉంది చెప్పి. ఎలా రాయాలి అది? కన్నులు. కన్నులు దోచాయి. చెప్పింది. ఏగా
కోడా కోడా పందెం కూడా అక్క ఏటవుతుంది ఏజ్ మ్యాథ్ను కొంచెం పర్ఫెక్ట్ గా ఇవ్వా. ఇవి చేతులు, ఇవి కాళ్ళు. సూర్యుడా సింహమా దగ్గరికి వచ్చావు. సింహరాజా వీర సింహారెడ్డి అదేనా? అందులో సుట్టకాలుతాడు అతను. చిరుతది. అది అరుస్తే ఇది మనిషి గట్టిగా అరుస్తే నాకు డౌట్, చిరుత గడ్డం ఉంటదా? అంటే ఎక్కువ బొచ్చుంటది. ఏయ్ నాకు కోపం వస్తుంది చెప్తానా. గట్టిగా అరుస్తుంది. మనుషులు చెవులు మూసుకుంటారు. అలా మనిషిని చుట్టుపక్కల ఉండరే అది అరిచినప్పుడు. గుండు చేసుకుంది. నిన్న తరపు తెలిసి వచ్చింది. యామి టైమింగ్ రా సచ్చినాడా. పఫ్ బాడీలేదా? నాకు డౌట్. ఏంటి సమస్య? ఇల్ల ఇది ఈవిడ ఎవరి నీకు ఏడవుతుంది? ఈవిడ పిన్ అవుతుందా? అయితే నాకేడవుతుంది? ఇదే 2 గీతలు ఉన్నాయి. ఫ్యాంట్ లేదు. బస్ మీద వెళ్తాను. రోడ్డు ఉంటదిరా. అత్త రోడ్డు ఇల్లు. అత్తారింటికి దారేది. ఎన్ని గీసాను? Do you have common sense? గీస్తాను. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఎలాగుంది గైస్? ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్. చాలా బాగుంది గైస్. సో గాయస్ ఈ వ్లాగ్లో అయితే ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా కొన్ని రౌండ్స్తో పాటు మీ అందరి ముందుకి వస్తామన్నమాట. అది ఇంకా ఫన్గా ఉండబోతుంది. మీరైతే వెంటనే వీడియోకి లైక్ చేసేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. సో ఇంకా మరిన్ని వ్లాగ్స్తో మీ అందరి ముందుకి వస్తాం కాబట్టి స్టే ట్యూన్ టు అను మురళి యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్.